హలో ఎవ్రీవన్, కోడిగుడ్లు చారు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఏం లేదండి, ఆయిల్ బాగా మరిగిన తర్వాత లైట్గా పసుపు వేసేసి కోడిగుడ్లు అయితే వేగించేయండి. కోడిగుడ్లు బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకైతే తీసేసుకోండి. అదే ఆయిల్లోని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఒక 10 నిమిషాలు అటు ఇటుగా మాదిరిగా తిప్పండి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ అయితే వేసేసి, ఒక టేబుల్ స్పూన్ల కారం అయితే వేసేసి, సరిపడినంత కారం వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. అటు ఇటుగా ఒక మాదిరిగా తిప్పండి. ఆనియన్ ముక్కలు అయితే కలర్ చేంజ్ అవుతాయండి. ఆ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత వేగించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను కూడా అందులో వేసేసి ఒక 5 నిమిషాలు అటు ఇటు తిప్పండి. తిప్పేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే వేసేసి బాగా ఒక 15 నిమిషాలు బాగా కలపండి. కలిపేసేసిన తర్వాత ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు అయితే తీసేసుకుని అదైతే జ్యూస్ మాదిరిగా తీసేసుకుని ఆ కోడిగుడ్ల పులుసులో అయితే వేసేసి ఒక 10-15 నిమిషాలు బాగా మరిగించండి. మరిగించిన తర్వాత అది పైకి ఇలా మరుగుతూ ఉంటుందండి. మరుగుతున్నప్పుడు కొంచెం లైట్గా గరం మసాలా అయితే వేసేసి, ఉంటే కొత్తిమీర లేకపోతే లేదు, ఒక 15 నిమిషాలు అలా మరిగించండి. అంతేనండి, కోడిగుడ్ల పులుసు అయితే రెడీ. ఎంతో ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి.